నిరుత్సాహమే కన్నీరే గనుకుంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. సంతోషంగా మనం లేకపోతే మన పక్కన కొంతమంది ఉండరు. ఎప్పుడు చూసినా ఏడుపు మొఖమేనండి, ఎప్పుడు చూసినా దుఃఖకరమైన మాటలేనండి, వారితో వెళ్తే వారి కష్టాలే చెప్తారండి అని మనుషులు ఏం చేస్తారంటే ఒకరోజు వింటారు, 2 రోజులు వింటారు, కానీ ఆ 3వ రోజు నుంచి మన బాధ వారికి భారంగా మార్చబడుతుంది. నా భర్త నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడండి, నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోతుందండి, నేను ఎందుకు ఏడుస్తున్నానో నా పిల్లలకు కూడా తెలియదండి, నేను ఎందుకు బాధపడుతున్నానో నా కుటుంబానికి అర్థం కావట్లేదండి అని చాలామంది ఎదుటివారు పట్టించుకోవట్లేదని బాధపడతారు. మీకు నిజం చెప్పనా, వారికి నిజంగా కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటే మిమ్మల్ని వారు తయారు చేయలేదు. అసలు మీ పుట్టుక అర్థము లేకపోతే దేవుని చిత్తం మీ పట్ల ఏముందో వారికి అసలు తెలియదు. మీకోసం వారికి తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మిమ్మల్ని అర్థం చేసుకోగలిగింది ఎవరన్నా ఉన్నారు అంటే తల్లి గర్భమును రూపించబడక మునుపే మీరేంటో తెలిసిన దేవునికి మాత్రమే మీరు అర్థమవుతారు. కనుక ఆయన అంటున్న మాట, విరిగిన మనస్సు గల వారికి నేను ఆసీనుడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.